చాతుర్వర్ణాలు అనేవి ఎలా ఏర్పడతాయో ఈరోజు తెలుసుకుందామండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అప్త చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్న్యస యోగః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి సిద్ధమైన సత్వ రజ తమో గుణాలను బట్టి వారు చేసే పనులను బట్టి 4 వర్ణాల వ్యవస్థ నా చేతనే సృష్టించబడింది. ఈ వ్యవస్థకు నేనే కర్తనైనప్పటికీ వాస్తవానికి నేను ఎటువంటి కర్మలు చేయని అకర్తనని, మార్పులేని పరమాత్మనని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఈ శ్లోకం ప్రకారం వర్ణ వ్యవస్థ అనేది కేవలం పుట్టుకతో వచ్చేది కాదు. అది వ్యక్తి యొక్క స్వభావం మరియు వృత్తి ఆధారంగా ఏర్పడింది. భగవంతుడు ఈ సృష్టికి మూలకారకుడైనా ఆయనకు ఎటువంటి కోరికలు లేదా ఫలాపేక్ష ఉండవు కాబట్టి ఆయన అకర్తగానే ఉంటాడు అని అర్థం. జై గురుదత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి.